హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనిధిస్ కిచెన్. ఈ వీడియో వచ్చేసి వ్లాగ్ అండి. నిన్న ఎస్టర్డే ఫ్రైడేది వ్లాగ్ అనమాట. సో నేను మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇది ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అనమాట. సో మార్నింగే నేను పాలు కాస్తున్నాను. సో ఫస్ట్ పాలు కాచేసి నేను ఫ్రెష్ అవుతాను అనమాట. సో ఇక్కడ పాలు పెట్టేసి అక్కడ సామాన్లన్నీ అలాగే ఉన్నాయండి. నేను నిన్న ఎస్టర్డే నైట్ కడిగి అలాగే పెట్టేశాను. సో ఇప్పుడు అవి కూడా సర్ది పెట్టుకోవాలి. ఫస్ట్ పాలు పెట్టేసి ఆ తర్వాత అవి సర్ది పెట్టేసుకుని ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అవుతాను. సో మార్నింగే మనం వంట రూమ్ అంతా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ లేచేసరికి ఫ్రెష్గా మనకి వంట చేయాలనే ఫీలింగ్ వస్తుందన్నమాట. లేదా నైటే అలాగే పెట్టేసుకున్నామంటే ఆ ఫీలింగ్ అనేది మనకు అలాగే ఉండిపోతుంది. వంట చేయాలని ఫ్రెష్ మూడ్ అనేది రాదు. నేను నైటే అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఒక సామాన్లు మాత్రమే ఎత్తి పెట్టలేదు. అవి మార్నింగ్ అయినా ఎత్తి పెట్టుకోవచ్చులని ఎత్తి పెట్టుకోలేదన్నమాట. మొత్తం గ్యాస్ కట్ట అంతా నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఒక పక్క పాలు పెట్టేశానండి. ఇంకొక పక్క సామాన్లు సర్దేస్తున్నాను. సామాన్లు సర్దేసిన తర్వాత నేను బ్రష్ చేసుకుంటాను. బ్రష్ ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుందండి. మనం వంట అంతా చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ పంపించేలోపు మనకి నీరసం అనేసి వస్తుందన్నమాట. సో బ్రష్ చేసి ఉంటే పాలు కాచి టీ తాక్కుంటూ తినుకుంటూ వంట చేసుకోవచ్చు అనమాట మనము. సో అందుకనే నేను ముందే లేస్తానే ఇలా పాలు పెట్టేసి బ్రష్ చేసేసుకుంటాను అనమాట. సో ఇక్కడ గ్లాసులు అనేవి అక్కడే పెట్టేసాను అనమాట. పాలు పిల్లలకి ఇవ్వచ్చులే అని చెప్పేసి అక్కడే పెట్టేశాను. అలాగే టీ కూడా వేసుకోవచ్చు అని చెప్పి గ్లాసులు అక్కడే పెట్టేశాను. సో ఇప్పుడు పాలు కాగేలోపు నేను బ్రష్ కూడా వేసేసుకుంటున్నాను. నేను పేస్ట్ వచ్చి ఇది సెన్సోడైన్ అండి. చాలా బాగా వర్క్ చేస్తుంది పేస్ట్ అనమాట. దగ్గర నేను 10 years బ్యాక్ నుంచి ఇదే వాడుతున్నాను. చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఎటువంటివి ప్రాబ్లమ్స్ రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట సెన్సోడైన్ పేస్ట్. సో చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే యూజ్ చేయండి. ఈ సెన్సోడైన్ పేస్ట్లో చాలా రకాలు ఉంటాయండి. మనము రిపేర్ అండ్ సెన్సిటివ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ మౌత్కి సంబంధించినవి తీసుకుంటే బాగుంటుంది. నాకైతే రిపేర్ అండ్ సెన్సిటివ్ అనేది బాగా నచ్చిందనమాట. సో నా మౌత్కి కూడా అది సెట్ అయిపోయింది. నా దంతాలకు కూడా బాగా సెట్ అయిపోయింది. అందుకనే నేను ఇదే వాడుతున్నాను. ఒక పక్క టీ అయ్యేలోపు నేను వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగితే చాలా బాగుంటుంది. మనిషికి ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఇస్తుంది. అలాగే నీరసం కూడా లేకుండా చేస్తుంది. మనకు మలబద్ధకం అనేది ఉండదన్నమాట వేడి నీళ్ళు తాగడం వల్ల. అలాగే మన స్టమక్లో ఉండేదంతా క్లీన్ చేసేస్తుంది అనమాట మనకి వేడి నీళ్ళు తాగడం వల్ల. సో అందుకనే నేను టీ తాగేలోపు వేడి నీళ్ళు కూడా ఒక గ్లాస్ తాగేస్తాను. ఒక్కొక్కసారి ఎలా తాగుతాను, ఒక్కొక్కసారి తాగను అనమాట టైం లేకుంటే. సో వాటర్ తాగేసిన తర్వాత టీ అయింది. టీ కూడా తాగేస్తున్నాను. సో టీ తాగిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఉప్మా చేస్తున్నాను అండి. సేమియా ఉప్మా చేస్తున్నాను. నేను టీ తాగేసిన తర్వాత పిల్లల్ని కూడా లేపేశానండి. ఫ్రెష్ అప్ అవ్వాలని చెప్పి ముందే లేపేశాను అనమాట. సో వాళ్ళని లేపి ఇక్కడ నేను ఉప్మా చేయడానికి వచ్చేసాను. సేమియా ఉప్మా చేస్తున్నాను. ముందుగా నేను ఒక కడాయి తీసుకున్నాను. ఆ కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసానండి. లైట్గా వేసాను. లైట్గా ఎందుకు వేసాను అంటే ఆల్రెడీ మాకు చాలా కాఫ్ ఉంది ఇంట్లో అందరికీ. సో అందుకని కొంచెం లైట్గానే వేసాను. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అలాగే కొంచెం శనగపప్పు అలాగే కొన్ని పల్లీలు వేసానండి. పల్లీలు వేయడం వల్ల పిల్లలు బాగా తింటారు. అలాగే శనగపప్పు వేయడం వల్ల కూడా బాగా తింటారనమాట. సో అందుకని ఈ విధంగా వేసాను. ఇలా వేస్తే మా పిల్లలు బాగా తింటారన్న ఉద్దేశంతో నేను వేసాను. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు. కొంచెం అవి వేడైన తర్వాత నేను ఒక 1 ఆనియన్ 1 టమాటో 2 గ్రీన్ చిల్లీ వేసానండి. కొంచెం కారం తక్కువగానే వేసాను. సో ఇవి కొంచెం వేగడానికి లైట్గా పసుపు వేస్తున్నాను. కొంచెం కలర్ కూడా కనిపిస్తుందన్న ఉద్దేశంతో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఇవి కొంచెం వేగాలండి. ఇవి వేగేలోపు నేను ఇక్కడ క్యారెట్ అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు మినీ చాపర్లో నేను కొంచెం రఫ్ చేస్తున్నాను అనమాట. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఇవి కొంచెం మగ్గేలోపు నేను క్యారెట్ కట్ చేసుకుంటాను. క్యారెట్ ఎందుకు వేస్తున్నాను అంటే కొంచెం హెల్దీ కదా. సో అందుకని నేను క్యారెట్ వేస్తున్నాను. సో క్యారెట్ కూడా చిన్న ముక్కలుగా ఎందుకు వేయడం లేదంటే ఒకవేళ పిల్లలు ఏమైనా తీసేస్తారేమో అన్న ఉద్దేశంతో నేను చాపర్లోకి వేసి కొంచెం చిన్న రఫ్గా చేస్తున్నాను అనమాట. అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా దీంట్లోకి వేసేస్తున్నాను. దీంట్లో వేసేస్తే కనపడదనమాట, మనం పిల్లలు తీసివేయలేరు. సో అందుకని దీంట్లోకి వేసేసి బాగా రఫ్ చేస్తున్నాను. ఇలా వేయడం ద్వారా మా పాప కరివేపాకు కొత్తిమీర క్యారెట్ అన్నీ తినేసింది. లేకపోతే నేను సపరేట్గా వేసింటే తను తీసేసేదనమాట. సో అందుకని ఈ విధంగా వేయడం ద్వారా మనకి యూజ్, పిల్లలు తింటారు అలాగే వాళ్ళు తిన్నారనే సాటిస్ఫాక్షన్ మనకి ఉంటుంది. సో ఈ విధంగా వేస్తే చాలా బెటర్ అండి. ఒకవేళ మీకు నచ్చితే ఇది ట్రై చేయండి.
ఇంకా ఏవైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర క్యారెట్ మాత్రమే ఉందన్నమాట, అందుకే నేను క్యారెటే వేస్తున్నాను. సో చూసారు కదా, అసలు మనకి కనపడవు, కొత్తిమీర కరివేపాకు అనేవి కనపడవు అనమాట. క్యారెట్ కూడా చాలా చిన్న చిన్నగా కనిపిస్తుంది. సో దీంట్లోకి వేసేస్తే, మనం ఉప్మాలోకి వేసేస్తే అది కూడా కనపడదు అనమాట. అప్పుడు పిల్లలందరూ తినేస్తారు. ఆనియన్స్ టమోటా కొంచెం మగ్గిన తర్వాత నేను క్యారెట్ అది వేసేస్తున్నాను. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గిచ్చేసామంటే సరిపోతుందండి. మనము ఉప్మా చేస్తున్న మిడిల్లో నేను వెళ్ళి పిల్లల్ని ఫ్రెషప్ చేస్తూ వస్తున్నానండి. ఒక పక్క వాళ్ళని రెడీ చేస్తున్నాను, ఇంకో పక్క ఉప్మా చేస్తున్నాను. ఇది కొంచెం కాగిన తర్వాత మనము వాటర్ వేసేసుకుంటే సరిపోతుందండి. మన సేమియాకి ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకుంటాం కదా. సో నేను కూడా ఆ విధంగానే వేసేసుకుంటున్నాను. వాటర్ కొంచెం ఉడికేటప్పుడు నేను సేమియా వేసేస్తానండి. నాది రోస్టెడ్ సేమియా కాబట్టి నేను రోస్ట్ చేసుకోవడం లేదు. రోస్ట్ సేమియా లేని వాళ్ళు ముందే రోస్ట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఫైనల్గా ఉప్మా రెడీ అయిపోయింది. సో ఇంతే అనమాట. వేడివేడిగా తింటూనే చాలా బాగుంటుందన్నమాట. ఇది కొంచెం చల్లగా అయితే మళ్ళీ తినాలనిపించదు, వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుంది. దీంట్లోకి పల్లీల పొడి కానీ లేదా ఏదైనా పికిల్ ఉన్నా కూడా మనం తినొచ్చు. ఆల్రెడీ దీంట్లోనే పల్లీలు ఉన్నాయి, అలాగే ఉత్తదైనా తినొచ్చు, లేదా ఇష్టం లేని వాళ్ళు పల్లీల పొడి కానీ లేదా పికిల్ కానీ వేసుకొని తినొచ్చు అనమాట. సో పిల్లలకి తినబెట్టి వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను లంచ్కి చేస్తున్నానండి. జస్ట్ రైస్ మాత్రమే చేసుకుంటున్నాను. నిన్నటివి కొంచెం కూరలు ఉన్నాయన్నమాట, సో అవి తినేస్తాము. ఇంకా రైస్ అయిపోయిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ కొంచెం ఖాళీగా ఉన్నానని చెప్పేసి కొంచెం కొబ్బరి ఎక్కువగా ఉంటే పొడి చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా మనము తొందరగా కూరలు చేయాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే కొంచెం త్వరగా అవుతుంది మనకి. దీంట్లో కొంచెం దేవునికి కొట్టిన కొబ్బరి ఉంది, అలాగే సపరేట్ కొబ్బరి ఉందనమాట. సో దేవునికి కొట్టిన కొబ్బరిని సపరేట్ పొడి చేస్తున్నాను, సపరేట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే దేవునికి కొట్టినది నేను కాయగూరలకు మాత్రమే వాడుకుంటాను. సపరేట్ కొబ్బరి వచ్చేసి చికెన్కి మటన్కి వేసుకుంటాను అనమాట, నాన్ వెజ్ ఐటమ్స్కి. అందుకని రెండు ఒకటేసారి కొట్టేసుకున్నాను. రెండు ఎక్కువగా ఉండడం వల్ల నేను రెండు కొట్టేసుకొని ఇలా పొడి చేసి పెట్టేసుకుంటాను. కొంచెం చిన్న రాయితో కొంచెం దంచుకున్నానండి. దంచుకునే తర్వాత కొంచెం మిక్సీకి వేసేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ధనియా పౌడర్ లేకపోతే ధనియా పౌడర్ కూడా చేసేసుకుంటున్నానండి. ధనియాలన్నీ క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఒక 5 మినిట్స్ మనం సిమ్లో వేస్తే బాగుంటుందన్నమాట. సో 5 మినిట్స్ సిమ్లో వేయించిన తర్వాత మనము గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసేసుకున్నామంటే బాగుంటుంది. ఇంకా అంతే అండి, ఇంతటితో నేను బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.